ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకు ఒక యువ పౌరాణిక డ్రామా ఆర్టిస్టును మనం పరిచయం చేసుకుందాం. వారి మాటలోనే విందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. సార్, మీ ప్రయాణం గురించి, మీరు కళారూపం, మీరు ఎందులో ఏమేమి ప్రోగ్రామ్ చేస్తారు, ఏమేమి అవార్డులు వచ్చాయి, ఎవరి దగ్గర నేర్చుకున్నారు? వచ్చేసి రమేష్ విశ్వకర్మ. ప్రొఫెషనల్ వచ్చేసి కార్పెంటర్ పని చేసుకుంటూ ప్రవృత్తిగా నాటకాల వైపు పరిగెడుతున్నాను. ఈ నాటకాలు చేసుకుంటూ ఇంకా కావాలి విద్య అనే ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో డిప్లొమా చేశాను. దేనిలో? పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో. దేనిలో? ఏ సబ్జెక్ట్? పద్యనాటకం. వెరీ గుడ్ గుడ్. అది చేసుకుంటూ నాకు మొదటి గురువు పద్యనాటకంలో బ్రహ్మానందం చారీస్ కీర్శేషులు. అవును. అతను ఆంజనేయుడు పాత్ర నేర్పించాడు. వెరీ గుడ్. ఆ పాత్ర ద్వారా రామేశ్వరంలో కూడా నటించడం చేయడం. ఓకే. తమిళనాడు రామేశ్వరం. ఓకే. ఆంజనేయుడు ప్రేమ వచ్చేసి చాలా గుర్తింపు తెచ్చింది నాకు. వెరీ గుడ్. దాదాపు జై శ్రీరామ్. 50 పాత్రల కన్నా ఎక్కువ వేసిన ఆంజనేయుడు. 50 సార్లు వేశారా? 50 పైన వేసింటా. ఓకే. తర్వాత వచ్చేసి దుర్యోధనుడు. దేనిలో ఆంజనేయ స్వామి అంటే? దేనిలో? శ్రీరామని యుద్ధం. యుద్ధఘట్టము తమిళనాడులో పూర్తి నాటకం చేశాను. ఎన్ని గంటలు ఉంటుంది అది? యుద్ధఘట్టం 1 అవర్ ఉంటుంది. 1 అవర్. పూర్తి నాటకం? పూర్తి నాటకం 2.5. 2.5. చెప్పండి. దుర్యోధనుడు, భస్మాసురుడు, రావణాసురుడు, నారదుడు, రామయోగి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఏ పాత్ర అయినా చేస్తారని చెప్పి. కొత్త పాత్రలు ఏమైనా నేర్చుకుంటున్నారా? కొత్తది ఇప్పుడు శ్రీకృష్ణుని వేశారా? వేయలే, నేను సెట్ అవుతున్నా లేదని చెప్పి ఇప్పటిదాకా వేయలేను. చెయ్యి. ఫస్ట్ వేషం వేసుకొని చూస్తాను. చూడు, వేసుకో. రాముడు, కృష్ణుడు ఎందుకు? బాగానే ఉన్నావు. ఏమైంది? మంచిగానే ఉన్నావు. నెక్స్ట్ కొంచెం తినాలి, బొద్దుగా కనిపించాలి. మంచిగా తిను, బొద్దుగా కనిపించాలి. ఏమైనా మేకపే కదా. బొద్దుగా చెంపలు ఉన్నాయంటే కథం. రాములు ఏంటి? మళ్ళొకసారి పాడవా ఆ కీర్తన మళ్ళొకసారి పాడు. రికార్డింగ్. అదే రామ మందిరం చిన్న. వేరే ఓకే, చిన్నగా సాకెందుకు ఇది వాడబ్బా. ఇప్పుడు ఇంతమంది అది రామ మందిరం, శ్రీరామ మందిరమా పాడు. మంచిగా ఉంది. రామ మందిరం అయోధ్య, రామ మందిరం, రామ మందిరం సుందర, రామ మందిరం, తరతరాలు కలలు కన్న నిక్కబడుచుకోండి వెంటికలు. భరత జాతి సంకేతం, అవనికే ఆదర్శం, అవనికే ఆదర్శం. రామ మందిరం అయోధ్య, రామ మందిరం, రామ మందిరం సుందర, రామ మందిరం, తరతరాలు కలలు కన్న సుందర స్వప్నం, భరత జాతి సంకేతం, అవనికే ఆదర్శం. రామ మందిరం అయోధ్య, రామ మందిరం, రామ మందిరం సుందర, రామ మందిరం, రామ మందిరం అయోధ్య, రామ మందిరం. క్యా బాత్ హై. రచన కొంకల ప్రసాద్ చారి, గద్వాల్. తను భజన్లో పాట వినిపిస్తే మేము రాసుకుని ఆయన పర్మిషన్ తీసుకుని, సార్ నేను ఈ పాటను ఆంజనేయుడిగా పాడుకోవచ్చా? దాని రమేష్ గారు మహాభాగ్యం ఆంజనేయుడు పాడుతుంటే మాకు అదే అంటే. ఎవరు రాశారు? గద్వాల కొంకల ప్రసాద్ చారి. టీచరా? లేదు, కళాకారుడే. మంచిగా బాగా రాశారు. మంచిగా రాశారు. ట్యూన్ కూడా బాగుంది, మంచిగా ఉంది, చాలా బాగుంది. ఓకేనండి. మీకు ఏమేమి అవార్డులు వచ్చాయి? బాబువన్ ద్వారా జాతీయ అవార్డు తీసుకుని ఒకసారి పొట్టి శ్రీరాములు. నెక్స్ట్ వచ్చేసి యువ కళామిత్ర. ఓకే. సంస్కార భారత్ నుంచి కళాశ్రీ అవార్డు. ఓకే. గవర్నమెంట్స్ అవార్డ్స్ రాలేవు, అది ఎలా అప్లై చేసుకోవడం నాకు తెలియదు కాబట్టి పర్లేదు. ఫస్ట్ వాళ్ళే ఇస్తారు, తర్వాత గవర్నమెంట్ తర్వాత ఇస్తారు. అవార్డుల కోసం పని చేయొద్దు, మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. అసలు వాస్తవానికి కానీ కొంచెం సాధన చేయాలి. ఒక పెద్ద మనిషి చెప్పాడు సార్, నటుడు పాత్ర కోసం పరిగెత్తొద్దు, పాత్ర నటుని దగ్గర రావాలని. అది ఇప్పుడు నా విషయంలో అదే జరుగుతుంది. పాత్ర మా దగ్గరికి. నీ వాయిస్ లో గంటానాదం ఉంది. మీరు అన్నారు చూడండి, మీరు కృష్ణుడు వేస్తే బాగుందని చెప్పారు చూడు, నా అంతకు నేను కృష్ణుడు అందుకే వేస్తలేను. బాగుంది, ఉంది ఉంది. మీకు వచ్చా పద్యాలన్నీ? కృష్ణుని పద్యాలన్నీ వచ్చా? చేసుకోవచ్చు.
బాగా సాధన చేయండి. శోభయాత్ర ఒకసారి శోభయాత్ర రాముడు వేశాను. ఓకే. మా షాద్నగర్లో బాగుందని చెప్పారు. దాంట్లో శోభయాత్రలో నా భార్యనే సీతాదేవిని పెట్టుకున్నాను. వెరీ గుడ్. అయితే శోభయాత్ర తీసుకుంటే మన పెళ్లి యొక్క రిసెప్షన్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫీల్ అయినాం మేము. రైట్. బాగా మంచి. మీరు దాగి ఉన్న కళాకారులు మా ఛానల్కు మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను చాలా మీకు కంగ్రాట్స్ అండి. ధన్యవాదం సార్. మీరు మీలాంటి వాళ్ళను నేను ఇలాంటి వాళ్ళనే బయటకు తీయాలని నా తపన. ఓకే సార్, తీయాలి సార్. ఇంకా 350 మందిని ఇంటర్వ్యూ 20 మందిని ఇంటర్వ్యూ చేశాం. మొత్తం ఒక 1000 మందిని చేయాలని ఉంది. మీరు తెలంగాణ కళారత్నాలని మీరు చూడండి. ఓకే సార్. ఛానల్లో మీరు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? మీరే యూత్ అనుకోండి, ఇంకొక 20 ఏళ్ళ తర్వాత ఇది కనుమరుగు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ ఆర్ట్ ఫామ్ కొంచెం ప్రభుత్వం సహకారం ఎక్కువ కావాలి సార్ మాకు కళాకారులకు. ఎందుకంటే మేము వృత్తిలో ఉన్నాం, కార్పెంటర్ వృత్తిలో ఉన్నాం కాబట్టి అక్కడ వచ్చే డబ్బులు ఒక 20-25% ఇక్కడ తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నాం. కానీ అందరికీ సొంతం షాప్ మాది. ఇప్పుడు నేను అదే ఒక షాప్ దగ్గరికి వర్క్ చేసి ఉంటే నాటకాలు ఆడకపోతుంటే. కాకపోతే అట్లా ఎన్నిసార్లు 25% పెట్టుకోలేదు. మాకు కూడా అనారోగ్యం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాం, పిల్లల చదువులు అవుతుంటాయి. రీసెంట్గా మేము 2 నెలల నుంచి రెస్ట్లో ఉన్నా. ఎందుకు? బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి 2 మంత్స్ రెస్ట్లో ఉన్నా. నేను ఆంజనేయుడు పాత్ర వేస్తా కాబట్టి శ్రీరామచంద్ర పాత్రధారి డాక్టర్ శూలపాణి గారు నాకు వైద్యం చేసింది కాబట్టి మీ ముందు ఇళ్ళబాటు ఇక్కడికి నేను. ఓకే. శూలపాణి మీకు తెలిసే ఉంటుంది. తెలుసు. ఆ సార్ ఇట్లా నాకు వైద్యం చేయకుంటే నేను అడుగుకుంటుంటే పెద్ద ఆసుపత్రికి పోయినా సరే నా మోకాలు కోసేస్తుంటే ఇంకా 6 నెలలు కూర్చోబెట్టి. షుగర్ ఉందా మీకు? షుగర్ ఏం లేదు, షుగర్ లేదు, ఆల్కహాల్ లేదు. మరి ఏమైందండి? బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందంట. అయ్యో, సెప్సిస్ అయిందేమో. అయితే డాక్టర్ శూలపాణి గారు మీరు ఇచ్చిన అవకాశం కాబట్టి ఆయన గురించి చెప్పాల్సి వస్తుంది. చెప్పు. డాక్టర్ శూలపాణి గారు వైద్యం చేస్తుంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వచ్చి చేసినట్టు నేను ఫీల్ అయినా. వెరీ గుడ్. ఎందుకంటే నేను అంటే మీ ఆ కడుపులో ఉన్న తపన ఆవేదన మీరు పాత్రలు వేసేటప్పుడు రాముడి కోసం వెయిట్ చేస్తుండే, ఎప్పుడు వస్తాడు నా రాముడు అంటే. హాస్పిటల్ కూడా నా రాముడు ఎప్పుడు వస్తే ఎదురు చూసుకోమన్నది. నేను బెడ్ పైన పడుకున్నప్పుడు నా భార్య సేవ చేస్తుంది అనమాట. ఎందుకంటే నేను లేవలేని పరిస్థితి, బాత్రూమ్ పోలేని పరిస్థితి, తినలేని పరిస్థితి. ఆ సమయంలో కూడా డాక్టర్ వచ్చి నేను మా ఆమె చెప్తే నేను లేచి ఇలా పడుతున్నా. లేవలేని మనిషి ఎందుకు లేచి ఇలా పడుతున్నా? నా మనసులో రాముడు ఉన్నాడు కాబట్టి రాముడు అని చెప్పి లేచి. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ జాగ్రత్త, హెల్త్ జాగ్రత్త. ఓకేనండి. మీరు నాకు ఈ టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్స్ అండి. మీ టెలిఫోన్ నెంబర్ చెప్పండి. 9912779544. మళ్ళీ ఒకసారి 9912779544. థ్యాంక్ యూ. మీ పేరేమన్నారు? రమేష్. ఏ ఇంటి పేరేంటి? వడ్ల రమేష్. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఒక చిన్న కళాకారుల్ని, పౌరాణిక నాటకాల్ని, హిడెన్ అంటే ప్రజలలో ఇప్పటికీ కొంతమందికి తెలియదు, ఇలాంటి వారిని నేను మీ ముందుకు తీసుకురావాలని నా ప్రయత్నము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.